కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో విలువైన ప్రభుత్వ భూములకు రెక్కలు తొడుగుతున్నారు. ఇది ఎలా అంటే బినామీల కంపెనీల పేరుతో పూర్తిగా 99 పైసలకే భూములను కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పి ఊరు పేరు లేని ఊర్సా వంటి కంపెనీలకు వేలాది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. అది గతంలో అందరికీ తెలిసిన విషయమే. అలాగే గీతం సంస్థ కూడా దాదాపు 54.79 ఎకరాల భూమిని కబ్జా చేసి పూర్తిగా అందులో నిర్మాణాలు చేపడుతుంటే విశాఖలో ఉన్నటువంటి ప్రజలంతా స్వచ్ఛందంగా తిరుగుబాటు చేసి గీతం భూ కబ్జాపై పెద్ద ఎత్తున పోరాడారు. దానిపై కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఆ కబ్జాను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ కేటాయింపులు చేస్తామని చెబుతూనే ప్రభుత్వం ముందుకెళ్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆర్టీసీ భూములపై ప్రభుత్వం కన్నుపడింది. ప్రభుత్వమే నేరుగా లీజు పేరుతో బినామీ కంపెనీలకు ఊరు పేరు లేని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది మరోసారి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా విశాఖ నగర నడిబొడ్డున ఉన్నటువంటి మద్దిలపాలెం డిపో ఏదైతే ఉందో ఈ డిపోలో బస్ షెల్టర్తో పాటు సిటీ బస్సులకు సంబంధించినటువంటి మరమ్మతులు చేసేటువంటి ఓ డిపో ఉంది. అది దాంతోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రూరల్ బస్ డిపో ఏదైతే సుదూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు ఉంటాయో ఆ బస్సులను మెయింటెనెన్స్ చేయడం, డీజిల్ ఫిల్లింగ్ చేసేటువంటి మరో బస్ డిపో ఉంది. ఇలా 2 డిపోలు, ఓ బస్ షెల్టర్. ఇదంతా కూడా దాదాపు 12 ఎకరాల స్థలం. ఇది బహిరంగ మార్కెట్లో దాదాపు 2400 కోట్ల రూపాయలు విలువ ఉంటుందనే ఓ అంచనా కూడా ఉంది. ఇలాంటి కీలకమైన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బస్ డిపోని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు లీజు పేరుతో ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దానికి అనుగుణంగా డిపిఆర్ ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వైజాగ్లో చేసినటువంటి అభివృద్ధి ఒరిగిందేమీ, విశాఖ ఒరిగిందేమీ లేనప్పటికీ కూడా పూర్తిగా విశాఖలో ఉన్నటువంటి విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి పన్నాగానికి తెరతీశారు. దీన్ని తక్షణమే విరమించుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.